మరియు సున్నత్ నమాజులు మరి ఇంట్లో కూడా చదువుకోవడం మంచిది. మస్జిద్లో ఫర్జ్ నమాజులు చదివి సున్నత్ నమాజులు కూడా ఇంట్లో చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా ఇంట్లో దైవకారుణ్యం కురుస్తుందని చెప్పడం జరిగింది. ఇంట్లో మరియు స్త్రీలకు మరియు పిల్లలకి కూడా ఇంట్లో కూడా వారికి నమాజులు చదవడం, ఖురాన్ చదవడం కూడా, వారికి ఉపవాసాలు ఉండడం, ఇలాంటి తాకీదు చేయడానికి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏ సహబీ పేరు ఖురాన్లో ఉంది ఆ పేరు ఏంటో తెలుసుకునే ముందుగా ఏ సహబీ ఖురాన్ స్నేహితుడని పిలువబడేవారంటే అబ్బాద్ బిన్ బిష్ రజలాన్హు గారు. ఇక సూరే బకరా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఏ గృహములో ఏ ఇంట్లో అయితే సూరే బకరా ఎక్కువగా చదువుతారో ఆ ఇంటి నుంచి సైతాన్ వెళ్ళిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మక్కీ సూరాలలో ఎన్ని అంశాల గురించి చెప్పబడింది? సూరాలలో 3 టాపిక్ల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఒకటి తౌహీద్. మక్కీ సూరాలలో తౌహీద్ గురించి, రిసాలత్ గురించి, ఆఖిరత్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. దైవవాణి రాసే ఒక సహబీ పేరు చెప్పండి. జైద్ బిన్ సాబిత్ రజల్లాహు గారు. మరి ఖురాన్ పారాయణం ముగింపులో ఉపవాసం ఉండటం మంచిదా? ఖురాన్ పారాయణం ముగింపులో ఉపవాసం ఉండడం సముచితం కాదు, అది ఒక బిదాత్ అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్ సురక్షితంగా ఉండటానికి గల కారణం ఏంటి? ఖురాన్ని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాయే తీసుకున్నాడు. ఇన్నా సహను అనేటువంటి ఖురాన్లో ఒక వాక్యం ఉంది, మేము ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మేము దీనిని చివరి వరకు కూడా రక్షిస్తామని అల్లా ఖురాన్లో చెప్పి ఉన్నారు. ఖురాన్ని ఒక పాటలాగా పాడటం, ఒక పాటలాగా చదవటం సరైనదేనా? ఖురాన్ను పాటలాగా చదవడం సమంజసం కాదు, ఇది ప్రళయ సూచనలలో ఒకటి అని ఇమాం అహ్మద్ రహమతుల్లాహి గారు ఖురాన్ను పాటలా చదవటాన్ని ఒక బిదాత్ అని చెప్పారు. ఇక ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారు సిరియా దేశం యొక్క గవర్నర్ వద్దకు ఖురాన్ విద్య సర్వసాధారణం చేసేందుకు ఎంతమంది సహాబాలను పంపించారు? వారి పేర్లు ఏమిటి అంటే 5 సహాబాలను అక్కడ పంపించడం జరిగింది. వారి పేర్లు ముఆజ్ బిన్ జబల్ రజల్లాహు గారు, ఉబాదా బిన్ సామిత్ రజల్లాహు గారు, అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లాహు గారు, ఉబై బిన్ కాబ్ రజల్లాహు గారు, అబూ దర్దా రజల్లాహు గారు. ఏ సహబీ పేరు ఖురాన్లో వచ్చింది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఏ సహబీ పేరు ఖురాన్లో వచ్చింది? జైద్ బిన్ హారిసా రజల్లాహు గారి పేరు సూరే హంజాలో వచ్చిందనమాట. ఖురాన్లో ఎన్ని మస్జిదుల పేర్లు ఉన్నాయి? ఖురాన్లో 4 మస్జిదుల పేర్లు ఉన్నాయి.